నమస్తే ఫ్రెండ్స్. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, సోషల్ మీడియా అయినా, న్యూస్ ఛానల్ అయినా యావత్తు భారతదేశం మొత్తం మారుమ్రోగుతున్నటువంటి ఏకైక పేరు ఐబొమ్మ రవి. ఈ ఐబొమ్మ రవి తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అనేది ఇది లీగలా, ఇల్లీగలా అనేటటువంటి విషయం ప్రతి ఒక్క వ్యక్తికి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే యావత్ భారతదేశంతో పాటు ఒక ప్రపంచ దేశాలు కూడా అతను తెలిసాడంటే అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ప్రతి ఛానలు అంటే అందరికీ సుపరిచితమైపోయి ఫీక్స్ లెవెల్లో పబ్లిసిటీ అయిపోయింది, ఫీక్స్ లెవెల్లో పాపులర్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా భారతదేశంలో ఒక నియోజకవర్గానికి కనుక ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తే కూడా గెలిచేటటువంటి సత్తా ఉన్నట్లు అంత ఫీక్స్ లెవెల్లో పాపులర్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఐబొమ్మ రవి చేసింది కోటాను కోట్లు పెట్టి మేము సినిమాలు తీస్తుంటే పైరసీ చేసి ఆ చిత్రాన్ని మేము రిలీజ్ చేసినటువంటి వెంటనే రిలీజ్ చేస్తున్నాడు. మా యొక్క మేము కోటాను కోట్లు లాస్ పోతున్నామని చెప్పేసి సినీ నిర్మాతలు కావచ్చు, తర్వాత డైరెక్టర్స్ కావచ్చు, కొంతమంది ప్రొడ్యూసర్సు, అదేవిధంగా హీరోలు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఇది ఎలా ఉంటే అతన్ని ఎప్పటి నుంచో పట్టుకోవాలని చూస్తున్నా కానీ పోలీసులు విఫలయత్నం చెందారు తప్ప క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు పట్టుకోవడం అనేది జరగలేదని చెప్పొచ్చు. కొన్ని ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి విధానం ఇది. ఇటీవల కాలం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సజ్జనార్ గారు అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ప్రొడ్యూసర్సు, తర్వాత హీరోలు, తర్వాత డైరెక్టర్స్ కొంతమంది కూర్చొని మాట్లాడటం జరిగింది. ఈ యొక్క సిచ్యువేషన్ మీద సజ్జనార్ గారు కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ సామాన్యమైనటువంటి ప్రజలలో అతను ఒక దేవుడిగా, ఐబొమ్మ రవి అనేటటువంటి వ్యక్తి ఒక దేవుడిగా కొలుస్తున్నారు. అతను చేసిన తప్పేంటి అని చెప్పేసి దుమ్మెత్తి పోస్తున్నారు సామాన్యమైనటువంటి ప్రజల మొత్తం. అతనికి అండగా ఉన్నారు, అతన్ని రక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అతను వెంటనే రిలీవ్ చేయాలి, విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. ఎంత మద్దతు వచ్చిందండి. అతను చేసిన తప్ప ఒప్పు అనేది పక్కన పెడితే ఈ రోజున ప్రజల నుంచి వచ్చినటువంటి మరి మద్దతు అనేది ఊహించలేనటువంటిది. సజ్జనార్ గారు కూడా షాక్ అయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సినీ ప్రముఖులు, సినీ పెద్దలు కావచ్చు, సినిమా నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కూడా మరి ఆందోళనకరంగా ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రజల మద్దతు మొత్తం ఐబొమ్మ రవికే ఉన్నది. కొంతమంది లాయర్స్ కూడా అతనికి సపోర్ట్ చేసి అతనికి బెయిల్ తీసుకురావడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఏది ఏమైనా టోటల్గా చెప్పాలంటే అతను చేసిన తప్ప ఒప్పు అనేది దాని గురించి పక్కన పెట్టినట్లయితే యావత్ దేశం మొత్తం, ప్రజల మొత్తం, పబ్లిక్ మొత్తం, సామాన్య పబ్లిక్ మొత్తం ఐబొమ్మ రవికే మద్దతు పలుకుతుండటం అనేది ఒక పక్క హర్షణీయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత పాపులర్ అండి, ఎంత ఫీక్స్ లెవెల్లో పబ్లిసిటీ వచ్చిందండి ఐబొమ్మ రవికి. అంటే ఇక్కడ సినిమా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. మరి ఒక్కొక్క సినిమా, పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే మినిమం వచ్చేసి 700 నుంచి 1000 రూపాయల వరకు ఓన్లీ టిక్కెటే ఉంటుంది. 1500 రూపాయలు కూడా టిక్కెట్ ఉంటుంది. ఇంకా కొంతమంది చెప్తున్నారు రిలీజ్ రోజు అయితే పెద్ద హీరోలది అయితే 5000 పెట్టి కూడా మేము టిక్కెట్ కొన్నామని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. వాళ్ళు దోసుకునేటటువంటి దోపిడీ కంటే వాళ్ళని కొట్టి మాకు ఈ యొక్క సినిమాను మాకు అందిస్తున్నాడని చెప్పేసి ఐబొమ్మ రవిని అప్రిషియేట్ చేస్తున్నారు యావత్ సామాన్య ప్రజలు మొత్తం కూడా. అయితే దీనిపై ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? అయితే ఇంకొక విషయం ఏంటంటే ఐబొమ్మ రవిని కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీసులు కోర్టుని ఆమోదించి కోర్టుకి విన్నవించుకొని ఒక 4 రోజులు కస్టడీకి తీసుకున్నారు. అతన్ని ప్రశ్నిస్తుంటే ఆ పాస్వర్డ్స్ కానీ, తర్వాత దానికి ఏ పాస్వర్డ్స్ ఉన్నాయి ఏంటనేది నాకు తెలియదు, నాకు గుర్తులేదు అనేటటువంటి సమాధానాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పోలీసులకి. మరి ఐబొమ్మ రవి ఆ పాస్వర్డ్స్ నాకు గుర్తులేదు, ఆ ప్రాసెస్ అంతా నేను మర్చిపోయాను, ఈ 2 మాత్రమే చెప్పడం జరుగుతుందంట. ఇంకా 2 డేస్ మాత్రమే పోలీసుల కస్టడీలో ఉండేటటువంటి అవకాశం ఉంది. తర్వాత బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాంటి సిచ్యువేషన్ అనేది కొనసాగుతుంది. ఐబొమ్మ రవికి ఎనలేనటువంటి, ఊహించలేనటువంటి ప్రజల మద్దతు అనేది కూడగట్టుకున్నాడు.
మరి ఆయన ఎంతో పబ్లిసిటీ పొందాడు. ఈ విషయం పట్ల ఇంకా కొంతమంది అంటున్నారు, మరి లీగల్గానే పబ్లిక్లోనూ ఉంటూను లీగల్ అని చెప్తూనే ఇల్లీగల్గా కోటాను కోట్లు దందా చేస్తున్నటువంటి వాడు చాలామంది ఉన్నారు క్రిమినల్స్. వాళ్ళని పట్టుకొని ఫస్ట్ ప్రశ్నించండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విలాసవంతమైనటువంటి బంగ్లాలు కావచ్చు, కోటాను కోట్లు కావచ్చు, దాన్ని ఫస్ట్ వెనక్కి తీసుకురండి అని చెప్పేసి కూడా పోలీసులకి సవాలు విసురుతున్నారు సామాన్యమైనటువంటి పబ్లిక్. దీనిపై మీ అమూల్యమైనటువంటి స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐబొమ్మ రవి చేసినటువంటిది తప్ప ఒప్ప, లీగలా ఇల్లీగలా అనేటటువంటి దాని గురించి ప్రజల మద్దతు ఎలా కొనసాగుతుంది అనేటటువంటి విషయాలపై కూడా మీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.